ఒక లవ్లో ఉన్న వాళ్ళు చాలా ఈజీగా కనెక్ట్ అవుతారు. మేబీ నువ్వు సక్సెస్ అవ్వడానికి అదొక రీజన్ అనుకోవచ్చా? అంటే నా లైన్స్ ఎట్లంటే రియాలిటీకి చాలా దగ్గర ఉంటుంది అండ్ పబ్లిక్ కనెక్ట్ అయిపోతుంది. ఎట్లుండో చెప్పు ఆ ఒక్క అంటే ఆ లిరిక్స్ మీద ఎంతమంది సీరియల్ ఆర్టిస్టులు, యూట్యూబర్స్, చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చాలా మంది చేశారు ఆ లిరిక్స్ మీద. ఎట్లుండు చెప్పవెనలనయ్యలాగా ఉన్నాడు నాతో ఇష్కలాడతాడంటనేది యావరేజ్ ఈ టాలెంట్ ఎంతున్నా కానీ ఎన్ని రోజులు ఉంటుందో, న్యూ టాలెంట్ రాగానే జనాలు ఆ న్యూ టాలెంట్ వెనకబడతారు. సో ఆటోమేటిక్గా ఒక భయం అనేది లోపల ఉంటుంది కదా. సో అమ్మ ఎప్పుడు కూడా సెక్యూర్డ్గా ఒక బ్యాకప్, ఒక జాబ్ ఉండాలి అని చెప్పి ఎప్పుడు చెప్పలేదా? మమ్మీ యాక్చువల్లీ జాబ్ అయినా లేకపోతే ఏదైనా చెయ్యి, అది ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టు, తర్వాత మ్యూజిక్ అనేది నీ ప్యాషన్ లాగానే చేసుకో. ఇప్పటికీ వస్తూనే ఉంటాయి. ఇన్స్టా ఓపెన్ చేస్తే రెడ్డి గారు అమ్మాయి ఆ లిరిక్స్ మీద ఎన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి. రెడ్డి గారి అమ్మాయిరా ప్రేమలో పడిపోయిందిరా. నీకు ఆ బూట్కట్ బాలరాజ్ తర్వాత బాగా ఆఫర్స్ వస్తున్నాయని విన్నాను మూవీస్ నుంచి. అయినా కానీ ఎందుకు రిజెక్ట్ చేశామంట? నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాడు. అంటే ఉన్నాడు అని చెప్పేసి ఇంత గెస్ట్ని పట్టుకొని ఇలా ఎందుకు అంటున్నానంటే, నా కళ్ళ ముందు పెరిగిన అబ్బాయి అండ్ హీఈస్ వెరీ క్లోజ్ టు మై ఫ్యామిలీ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ అబౌట్ హిమ్. ఎందుకంటే నేను చూస్తూ ఉండగా గ్రో అయిన అబ్బాయి ఇప్పుడు నా ముందు గెస్ట్గా కూర్చొని నాకు ఇంటర్వ్యూ ఇవ్వడం అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హీఈస్ నన్ అదర్ దెన్ మిస్టర్ అఫ్రోజ్. హాయ్ అక్క, బాగున్నారు? హాయ్ అఫ్రోజ్, నిజంగా ఏదో కెమెరా ముందు చెప్పడం కాదు కానీ నిజంగా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎందుకంటే మమ్మీ డాడీ ఎంత కష్టపడి నేను పెంచారో నాకు తెలుసు. మమ్మీ ఒక చిన్న టైలర్ షాప్తో స్టార్ట్ చేస్తాను జర్నీ. ఎంతోమంది వర్కర్స్కి ఉపాధి కల్పించి అట్ ది సేమ్ టైం పక్కన డాడీ ఒక మగ్గం వర్క్ షాప్ పెట్టుకొని ఒక 3 వర్కర్స్తో మగ్గం వర్క్ చేయిస్తూ ఎంత కష్టపడి పెంచారో అక్కని నిన్ను వాళ్ళు. కానీ అఫ్రోజ్ అలీ, పేరెంట్స్ గర్వపడే విధంగా నువ్వు పేరు తీసుకొచ్చావు ఇప్పుడు వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ అక్క. కోవిడ్ బిఫోర్ అఫ్రోజ్ స్టార్ట్ చేసింది? నేను 2017 నుంచి స్టార్ట్ చేశాను అక్క. యా, 2017. కానీ గ్రోత్ రావడానికి కరెక్ట్గా కోవిడ్ టైం నీకు ప్లస్ అయింది అనుకోవచ్చు. అవునక్క, కోవిడ్లో మంచి ప్లేస్ అయింది. అండ్ నిన్ను నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి ఒక మంచి సాంగ్తో. నాది ఎక్కువ పాపులర్ అయిన సాంగ్ పాడతాను. రీసెంట్ టైమ్స్లో సోహెల్తో చేశాను ఒక సాంగ్, ఓకే. మాయ చేసేసావే. అందులో ఎక్కువ పాపులర్ అయిన లైన్స్ ఇవి. తట్టుకోలేనే నువ్వు ఇంకొకరితో ఉన్నా, నచ్చదేనే నీ నోట వేరే పేరే విన్నా, ఊరుకోను నీ కలలు వేరేవరో కన్నా, ఊహించలేనే వేరెవ్వరితో మాట్లాడుతున్నా, సైకో అనుకో నన్ను, పాగలనుకో నన్ను, తిప్పాలని పడుతున్నా నీ ప్రేమ కోసం నేనే, నా ప్రేమ నీకేం తెలుసు చెప్పలేదే ఎప్పుడు, కానీ నీ పేరే పలికే నా గుండె చెప్పుడు, నువ్వే నాలో ఏదో మాయ చేసేసావే. నైస్. ఈ సాంగ్ కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. అంటే ఈ సాంగ్ నేను చూసాను, నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసా. ఇద్దరు అంటే ఆ కాన్సెప్ట్ నీదే కదా, డైరెక్షన్ అంతా నువ్వే? డైరెక్షన్ ఇంకొకటి చేశాక కాన్సెప్ట్ నాది. నా వేరే సాంగ్స్కి డైరెక్షన్ నేనే చేసుకున్నా. అవును, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ డైరెక్షన్ నువ్వే కదా. అవును, కానీ ఈ సాంగ్కి మాత్రం కాన్సెప్ట్ నీది, డైరెక్షన్ మొత్తం. వేరే. అవును, స్క్రిప్ట్ మొత్తం నాది. ఎలా కుదిరింది అంటే ఒక అమ్మాయి అబ్బాయి ఈ సాంగ్ నేను చూసాను, సోహెల్, ఇంకా అమ్మాయి పేరేంటో నాకు తెలీదు, వైశాలి గారు. వైశాలి. సాంగ్ స్టార్టింగ్లో ఇద్దరు ఇష్టపడ్డం, సేమ్ కాలేజ్, అండ్ బ్రేకప్ అయిపోవడం మధ్యలో, మళ్ళీ 3 years తర్వాత కలవడం, మళ్ళీ కలిసిపోవడం, అంటే ఒక సినిమా మొత్తం ఒక సాంగ్లో చూపెట్టావు నువ్వు. ఇది యాక్చువల్లీ నేను రెడ్డి గారి అమ్మాయిది కంటిన్యూషన్ పార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు రెడ్డి గారి అమ్మాయిలో వాళ్ళిద్దరు కలిసిపోయినట్టు నేను చూపెట్టాను కదా. సో అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది, ఒక లవ్ స్టోరీ కంటిన్యూ అవుతుంది. వాళ్ళిద్దరు ఒకటే కాలేజ్లో అయినా ఒకటే ఆఫీస్లో అయినా వర్క్ చేస్తూ తర్వాత చిన్న గొడవ వల్ల వాళ్ళు విడిపోయి మళ్ళీ 3-4 years అవుతా కలిసి అట్లా కంటిన్యూ చేద్దాం అనుకున్నాను నేను సాంగ్. ఓకే. కానీ ఈ సాంగ్ సోహెలన్న కలిసినప్పుడు సోహెలన్నకు వినిపించాను, చాలా బాగుంది. నేనే అడిగాను సోహెలన్న మీరు చేస్తే బాగుంటుందని. సో కొంచెం స్టోరీ చేంజ్ చేసి వాళ్ళిద్దరు ఒక కాలేజ్ స్టూడెంట్స్ లాగా, అన్నకి రిక్వెస్ట్ చేశాను నేను, బిఎడ్ మీరు ట్రిమ్ చేసుకోవాలన్నా 2 looks ఉండాలి ఈ సాంగ్ అంటే, సాంగ్ కోసం 2 looks మెయింటైన్ చేశారు. అవును, కాలేజ్లో ఉన్నప్పుడు ఒక లుక్, ప్లస్ ఆ మ్యూజిక్ కాన్సర్ట్కి వచ్చినప్పుడు ఒక లుక్, 2 లుక్స్ ఉంటాయి కదా. ఎస్. అండ్ సాంగ్ కూడా చాలా బాగుంటుంది, తన్ని కూడా బాగా చూపించారు.
అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాన్సెప్ట్కి హ్యాట్స్ అప్ అబ్బా నీకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ అసలు అంటే నాకంటే నీ గురించి తెలుసు, చాలామందికి నీ గురించి తెలియదు కాబట్టి, అంటే ఒక అఫ్రోజ్ అలీ అంటే ఒక మ్యూజిక్ కంపోజర్గా కానివ్వండి, లేకపోతే ఒక లిరిసిస్ట్గా ఇలా తెలుసు, కానీ అసలు అఫ్రోజ్ అలీ ఎక్కడ పుట్టారు ఏంటి అనేది ప్రేక్షకుల కోసం. నేను హైదరాబాదే అక్క, మొత్తం బార్న్ అండ్ బ్రాట్ అప్ మొత్తం హైదరాబాదే. ఇప్పుడు ప్రజెంట్ కుక్కట్పల్లి దగ్గర ఉంటున్నాం. ఇంకా మమ్మీ వాళ్ళు మీరు చెప్పారు ఎట్లా టైలర్స్ ఉండే, సో 20 years నుంచి మమ్మీ ఓన్గా రన్ చేస్తుంది టైలర్ షాప్. మమ్మీ నాకు మా అక్కకి ఇద్దరికి చేసిందంతా మొత్తం. అక్క కూడా మంచి కాలేజ్లో బయటకు వచ్చింది, హామ్స్టెక్లో చేసింది. అది కూడా లేదు అన్న 1.5. ఇంటీరియర్ కదా. అవును, ఇంటీరియర్ డిజైనర్ చేసింది. 1.5 lakhs వరకు అక్క కూడా ఫీజు ఉండే పర్ ఇయర్. సో మంచి కాలేజ్లోనే అందరం చదువుకున్నాం. నేను లోయలా కాలేజ్లో నేను కూడా చేశాను. తర్వాత మళ్ళీ యూకేకి వెళ్ళాను నేను మాస్టర్స్ కోసం. సో చాలా కష్టపడింది మమ్మీ. అండ్ ఇంకా ఇదే అక్క. డాడీ గురించి చెప్పలేదు. మా డాడీ ఇప్పుడు మగ్గం వర్క్ చేస్తారు, అదే మమ్మీ డాడీ ఇద్దరు కలిసి. యాక్చువల్గా చాలామందికి తెలియదు, తిని ఇప్పుడు అఫ్రోజ్ ఈ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా అక్క వీళ్ళ మదర్ ఇప్పటికీ కూడా అదే వర్క్ కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 20 years ఇప్పటికి 20 years నుంచి ఆవిడే కటింగ్ చేస్తూ మొత్తం, అంటే ఒక మాస్టర్ని కూడా పెట్టుకోలేదు. ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత కూడా ఆవిడే కటింగ్ చేస్తూ, ఆవిడ వర్క్ చాలా చిన్న షాప్, మొత్తం కలిపి ఇంతే ఉంటుంది షాపు. అందులో 3-4 workers వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ, అండ్ చాలా ఓపిక్గా నైట్ 12కి కాల్ చేసి అక్క అంటే, అరే కట్ చేస్తున్నాను రా, ఇప్పుడే మొదలుపెట్టాను అంటే, ఇంట్లో కూడా రెస్ట్ లేకుండా ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపింది కదా ఆవిడ మిమ్మల్ని కష్టపడి పెంచడానికి. అట్ ది సేమ్ టైం డాడీ కూడా అమ్మకి సపోర్ట్ చేయడం ఒక పక్కన, అన్ని రకాలుగా ఫ్యామిలీలో వాళ్ళిద్దరు ఎంత కష్టపడితే మీరిద్దరు ఈ పొజిషన్కి వచ్చారు. కానీ ఇంత కష్టపడి వాళ్ళు మాస్టర్స్ చేయించడానికి లండన్ పంపించిన తర్వాత మళ్ళీ సడన్గా ఈ ఫీల్డ్కి రావడం గురించి మరి డిసప్పాయింట్మెంట్ ఏం లేదా? డిసప్పాయింట్మెంట్ కాదక్క, నేను యాక్చువల్లీ మాస్టర్స్ చేయడానికి వెళ్ళాను. నేను అక్కడ జాబ్ చేసి మనీ సంపాదించడం అట్లా ప్లాన్ ఏం లేకుండా. ఎందుకంటే మనీ సంపాదించాలంటే ఎక్కడైనా సంపాదించవచ్చు. అక్కడ ఉండి నాకు ఏం తెలిసిందంటే, ఫ్యామిలీతో దూరం ఉండి నేను ఏం చేయాలి, ఈ టైంలో నేను మమ్మీ వాళ్ళ దగ్గర ఉండాలి, కానీ ఈ టైంలోనే నేను అక్కడ నుంచి మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి దూరం ఉంటే ఏం ఉపయోగం. మళ్ళీ మమ్మీ కూడా కాల్ చేసినప్పుడు ఏడుస్తుండే, నాకు కూడా నచ్చలేదు. మనం ఇక్కడ కూడా మంచిగా అర్న్ చేస్తున్నాం, అక్కడ కూడా అదే అర్న్ చేస్తున్నాం, కాబట్టి నేను ఇక్కడే వచ్చేసాను. బ్యాక్గ్రౌండ్ ఎలా అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, హై బ్యాక్గ్రౌండ్ కాదు, కాకపోతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఎలా ఉంటుందంటే, ఏదైనా మనం వన్స్ చదువుకున్న తర్వాత ఎవరికైనా కానీ సెక్యూర్డ్గా ఒక జాబ్ ఉండాలని చెప్పి చూస్తారు. ఈ ఫీల్డ్ అనేసరికి ఎలా ఉంటుందంటే, ఎన్ని రోజులు ఉంటుందో ఈ గ్లామర్ ఫీల్డ్ ఇది, అండ్ ఈ టాలెంట్ ఎంత ఉన్నా కానీ ఎన్ని రోజులు ఉంటుందో, న్యూ టాలెంట్ రాగానే జనాలు ఆ న్యూ టాలెంట్ వెనకబడతారు. సో ఆటోమేటిక్గా ఒక భయం అనేది లోపల ఉంటుంది కదా. సో అమ్మ ఎప్పుడు కూడా సెక్యూర్డ్గా ఒక బ్యాకప్, ఒక జాబ్ ఉండాలి అని చెప్పి ఎప్పుడు చెప్పలేదా? మమ్మీ యాక్చువల్లీ జాబ్ అయినా లేకపోతే ఏదైనా చెయ్యి, అది ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టు, తర్వాత మ్యూజిక్ అనేది నీ ప్యాషన్ లాగానే చేసుకో అని చెప్పింది. నాకు కూడా అదే ఐడియా ఉందక్క. నేను మ్యూజిక్ మొత్తం నా ప్రొఫెషన్ లాగా నేను ఏం చేసుకుంటలేను. ఇది నా మ్యూజికే నాకు సైడ్ ఇన్కమ్. నేను ప్రొఫెషన్గా ఉండడానికి ఏదైనా జాబ్ లేకపోతే ఏదైనా బిజినెస్ సెటప్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను. ఓకే, సో థాట్ అయితే ఉంది. సో ఇప్పుడు అక్క జాబ్ కదా. ఓకే, సో ఫ్యామిలీలో లైక్ అంటే ఇద్దరు కూడా, వాళ్ళిద్దరు ఇప్పుడు హ్యాపీ, అమ్మ నాన్న ఇద్దరు ఎలా అనిపిస్తుంది? లైక్ అంటే ఇద్దరు పిల్లల్ని ఎంతో కష్టపడి నిద్రలేని రాత్రులు గడిపి వాళ్ళు పెంచారు కదా, ఇప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? అది చాలా ప్రౌడ్ ఫీల్ అవుతుంది నాకు. ఎవరైనా వచ్చి నార్మల్గా ఈ సాంగ్ నేను పాడినా అని మమ్మీ చెప్తుంటుంది కదా, సో చాలా వాళ్ళు కూడా చెప్తే, అరే మీ అబ్బాయి అయినా పాడింది అని. ఇప్పుడు మీరు ఎలా సర్ప్రైజ్ అయ్యారో ఒకప్పుడు, అట్లా మమ్మీ అసలు ఏమన్నా నీ టాపిక్ వచ్చినప్పుడు చెప్తే ఎప్పుడైనా ఫోన్లో, అసలు ఆమెకి ఇంకా నాకు పక్కన ఆమెకి ఏడుపు వస్తుందేమో అనిపిస్తుంది. అంత ఎగ్జైటింగ్గా, అంత హ్యాపీనెస్తో, అంటే ఒక ఫీల్, కొడుకు ఈ పొజిషన్లో ఉన్నాడు అంటే ఏ మదర్కైనా ఎలా ఉంటుంది. అండ్ ఎలా అసలు ఫస్ట్ అప్రోచ్ ఎలాగా ఈ ఫీల్డ్, మ్యూజిక్ ఫీల్డ్లో? నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను అక్క సాంగ్స్ రాయడం. అప్పుడు 8th క్లాస్లోనా? అవునక్క. ఓకే. సో అప్పుడు హనీ సింగ్ సాంగ్స్ చాలా వైరల్ వెళ్తుండే. సో అతన్ని చూసి నేను కూడా లైక్ కొంచెం ఇన్స్పైర్ అయ్యి మనం కూడా రాసామని హిందీలో రాస్తుండే ఫస్ట్ సాంగ్స్. తెలుగులో నేను రాయలేదు, హిందీలో నేను సాంగ్స్ రాసి మళ్ళీ 10th ఉన్నప్పుడు నేను ఫస్ట్ ఒక స్టేజ్ మీద పర్ఫామ్ చేసి చాలామంది చాలా బాగుంది, నువ్వు ఇదే ఫీల్డ్లో వెళ్ళు అని చెప్పారు. ఇంటర్లో నా ఫ్రెండ్స్తో కలిసి ఒక సాంగ్ చేశాను. ఆ సాంగ్ బాగా వైరల్ వెళ్ళింది, అంటే 1 lakh views వచ్చాయి ఫస్ట్ సాంగ్కి వితౌట్ ప్రమోషన్. సో అది ఇంకా నన్ను మోటివేట్ చేసింది, చలో మంచిగా ఉంది కదా అని. సెకండ్ సాంగ్ మమ్మీ మీదనే చేశాను. ఇప్పుడు మమ్మీ బర్త్డే ఉంటే, సో మమ్మీకి తెలియకుండానే మమ్మీ మీద ఒక బర్త్డే సాంగ్, హ్యాపీ బర్త్డే సాంగ్ అని రిలీజ్ చేశాను. దానికి 3 lakhs views వచ్చాయి. సో ఫస్ట్ కన్నా ఇంకా సెకండ్ దానికి ఇంకా బాగా రీచ్ వచ్చింది.
సో చలో కంటిన్యూ చేద్దామని అలానే చేస్తూ ఫ్రెండ్స్ అన్నారు తెలుగులో కూడా ట్రై చేయి ఇప్పుడు అది చెప్తే తెలుగులో కూడా రెడ్డి గారి అమ్మాయి ఫస్ట్ సాంగ్ నా తెలుగు. ఎస్, రెడ్డి గారు అమ్మాయి సాంగ్ ఒకసారి. రెడ్డి గారి అమ్మాయిరా చూడగానే నచ్చిందిరా, ఓ ప్రేమ ముల్లేదో తెచ్చిందిరా, సిదా గుండెల్లో గుచ్చిందిరా, ఓహో పెహలి బారు చూసినా దిల్ కా పసంద్ చేసిన దానింటి దాకా ఫాలో చేసిన, ఫోన్ నంబర్ కనుక్కున్నారా మిస్ కాల్ ఇచ్చినాను రగలి కాడికి రమ్మని మెసేజ్ పెట్టినా. వావ్. కానీ అఫ్రోజ్ అసలు ఫస్ట్ ఈ సాంగ్ రాసినప్పుడు ఇంత రీచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసావా? నేను ఒక 2 to 3 మిలియన్ వరకు వెళ్తుంది అనుకున్నాక, ఎందుకంటే అప్పుడు కన్నా ముందు నేను ఉర్దూ సాంగ్స్ చేశాను కదా, హైదరాబాదీ సాంగ్స్, అవన్నీ నాకు మంచి 8 మిలియన్ ఒకటి వెళ్ళింది, 2 మిలియన్, 3 మిలియన్, 4 మిలియన్. చార్మినార్ దగ్గర ఒక సాంగ్ ఉంటది, ఆ సాంగ్ కూడా బాగా వెళ్ళింది కదా. అవును, సో అన్ని మిలియన్స్ లోనే వెళ్ళినాయి. సో ఇది కూడా నేను ఒక 2 మిలియన్ 3 మిలియన్ వెళ్తుంది అనుకున్నాను, ఎందుకంటే టిక్ టాక్ ఉండే అప్పుడు మనకి. నేను రిలీజ్ చేసినాక 1 వీక్ లోనే టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది. నేను మెయిన్ టిక్ టాక్ మీద ఫోకస్ చేసి ఇద్దరు అమ్మాయిలు, ఇప్పుడు ఎక్కువ మంది అమ్మాయిలు చేస్తారు తెలుగులో, సో అమ్మాయిల లిరిక్స్ మంచి ఫోకస్ చేసి ఇద్దరు కన్వర్జేషన్ లాగా పెట్టాను. ఇద్దరు అమ్మాయిలు రీల్స్ చేస్తారు కదా. ఇతను ఎట్లుండో చెప్పు, ఆ ఒక్క అంటే ఆ లిరిక్స్ మీద ఎంతమంది సీరియల్ ఆర్టిస్టులు, యూట్యూబర్స్, చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చాలా మంది చేశారు ఆ లిరిక్స్ మీద. ఇప్పటికీ వస్తూనే ఉంటాయి. ఇన్స్టా ఓపెన్ చేస్తే రెడ్డి గారు అమ్మాయి ఆ లిరిక్స్ మీద ఎన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి. కానీ నైస్ అసలు. అంటే ఈ కాన్సెప్ట్ జనరల్గా ఒక సాంగ్ రాయాలంటే ఎంత టైం తీసుకుంటావు నువ్వు? డిపెండ్స్ అక్క, ఇప్పుడు నాకు ఎంత తొందరగా సాంగ్ రిలీజ్ చేయాలని ఉంది. ఒకవేళ రీసెంట్గా ఒక సాంగ్ చేసాం పతంగ్ సాంగ్ అని, వితిన్ 24 hours సాంగ్ రాసి రికార్డ్ చేసి మ్యూజిక్ చేసి షూట్ చేసి ఎడిట్ చేసి రిలీజ్ కూడా చేసేసాం. అవును, జనవరిలో రిలీజ్ అయింది కదా. అవునక్క, అది మొత్తం అంతా మీ లొకాలిటీనే కదా ఆ ప్లేసెస్ అంతా కూడా? అవునక్క, మొత్తం మా ఇంటి చుట్టుపక్కలనే షూట్ చేసేసాం. 3 hours లో మొత్తం షూట్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ రాత్రి ఎడిటింగ్కి కూర్చున్నారు, మ్యూజిక్ డైరెక్టర్ ఏమో మిక్సింగ్ మాస్టరింగ్కి కూర్చున్నారు. సో మార్నింగ్ వరకు సాంగ్ రిలీజ్ అయిపోయింది. నీ సాంగ్ అంతా వివేకానంద నగర్ మొత్తం చూపెట్టావు నీ సాంగ్లో. ఓకే, బట్ అయినా 24 hours ఒక సాంగ్ తీయడం అంటే అంత ఈజీ కాదు కదా, ఎట్లా పాసిబుల్ అయింది? ఇంకా మా టీం అంతా మంచిగా ఉందక్క. సో హసల్ చేస్తున్నాం మేము, మనీ ఎంబడి అట్లా ఏం చేయకుండా. చలో నాతో వర్క్ చేస్తే వాళ్ళకు కూడా ఎట్లా అంటే, అరే అఫ్రోస్తో వర్క్ చేస్తే ఒక మంచి కంటెంట్ ఉంటుంది, వేరే వాళ్ళతో మనీ ప్రకారంగా చూసుకోవచ్చు, కానీ అఫ్రోస్తో వర్క్ చేస్తే ఏంటంటే మంచి కంటెంట్ ఉంటుంది, మనకు కూడా పేరు వస్తుంది, పేరు వల్ల మనకి అఫ్కోర్స్ ఆఫర్స్ వస్తాయని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాతో చాలా పనిచేస్తారు అక్క. నేను పిలిస్తే కెమెరామెన్ వచ్చేస్తారు, మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఎప్పుడైనా అవైలబుల్ ఉంటారు. సో చేసేస్తాం అట్లా సాంగ్. ఓకే, కానీ వన్స్ ఇప్పుడు ఒక కంటెంట్ అనేది మొదలుపెట్టిన తర్వాత అసలు నార్మల్గా ఇన్ని డేస్ అని చెప్పేసి టార్గెట్ ఉంటుందా? టార్గెట్ అంటే పెట్టుకుంటాను అక్క. ఇప్పుడు నేను మొత్తం ఒక 1 year మొత్తం చూసుకుంటాను. ఈ 1 yearలో ఏవేవి స్పెషల్ డేట్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మదర్స్ డే ఉంది, ఫాదర్స్ డే ఉంది, లేకపోతే హోలీ ఉంది, ఏమైనా రంజాన్ ఉంది, ఇలాంటి ఫెస్టివల్స్ అన్నీ చూసుకుంటాను. దాని ప్రకారంగా మనం ఏ టైప్ ఆఫ్ సాంగ్స్ చేయగలుగుతామో నేను చూసుకుంటాను. ఇప్పుడు నేను సంక్రాంతి టైంలో ఏంటంటే అప్పుడు కొంచెం బిజీ ఉండడం వల్ల నేను 24 hours చేయాల్సి వచ్చింది, లేకపోతే అది నేను ప్రీ ప్లాన్డ్ ఉంటుంది నాకు సాంగ్. సో ఈ టైంలో నేను స్కెచ్ చేసుకుంటా. ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే రోజు ఫేక్ ఫ్రెండ్స్ అని ఒక సాంగ్ రిలీజ్ చేసిన. లాస్ట్ ఇయర్ రంజాన్ రోజు దిల్ దే బైఠా అని ఒక మంచిగా ఒక ఇస్లామిక్ సాంగ్ రిలీజ్ చేసిన. సో అట్లా నేను అది ముందే ప్రిపేర్ అవుతాను. అంటే ఇయర్ స్టార్టింగ్లోనే ఈ ఇయర్లో మనం ఈ సాంగ్స్ చేయాలి, ఈ డేట్స్కి రిలీజ్ చేయాలని అనుకున్నాను. ఇప్పుడు ఈ ఫాదర్స్ డేకి ఒక సాంగ్ రిలీజ్ అవుతుంది ఫాదర్స్ మీద. సో అవంతా ముందే ప్రిపేర్, సాంగ్ ఆల్రెడీ రెడీ ఉంది అది. ఓకే, అసలు రెడ్డి గారు అమ్మాయి సాంగ్ ఎన్ని రోజులు పట్టింది రాయడానికి? రెడ్డి గారి అమ్మాయి 2 daysలో రాసేసాను అక్క. 2 days, ఎక్కువ టైం తీసుకో. అవును. అయితే ఒక చిన్న విషయం ఇక్కడ, జనరల్గా వన్స్ నువ్వు మొన్న బూట్ కట్ వాల్రస్ చేసావు కదా, అంటే అఫ్కోర్స్ నీ సాంగ్స్ చాలా ఫేమస్ అప్పటికే, కానీ వన్స్ మూవీ ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత ఎవరికైనా కానీ ఎవరికైనా ఒక డ్రీమ్. కాకపోతే నాకు తెలిసినంత వరకు నేను విన్నదాని ప్రకారం నీకు ఆ బూట్ కట్ వాల్రస్ తర్వాత బాగా ఆఫర్స్ వస్తున్నాయని విన్నాను మూవీస్ నుంచి. అయినా కానీ ఎందుకు రిజెక్ట్ చేసామంట? నాకు మూవీ ఇండస్ట్రీలో వెళ్ళాలని అంత లేదక్క. అంటే ఏదైనా పెద్ద స్టార్ హీరోతో చేస్తే ఓకే, కానీ నార్మల్గా చేయాలని నాకు లేదు. ప్లస్ ఏంటంటే నా డ్రీమ్ ఏంటంటే నేను మూవీ పెద్ద స్టార్స్నే నా ఛానల్లోకి తీసుకురావాలని నాకు ఉంది. అంటే వాళ్ళతో ఇండిపెండెంట్ సాంగ్స్ చేయాలని. ఇప్పుడు బాలీవుడ్లో అక్షయ్ కుమార్ ఉన్నారు, సల్మాన్ ఖాన్ ఉన్నారు, దుల్కర్ సల్మాన్ మలయాళంలో చేస్తారు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే ప్రైవేట్ సాంగ్స్ చేస్తున్నారు. సో మన తెలుగులో కూడా పెద్ద పెద్ద స్టార్ హీరోస్ ఎన్టీఆర్, ప్రభాస్ వాళ్ళతో ఇట్లా ప్రైవేట్ ఆల్బమ్స్ చేయాలి అన్నట్టు నా డ్రీమ్. సో నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళకుండా ఇండస్ట్రీని నీ దగ్గరికి తెచ్చుకుంటావు అనమాట ఫ్యూచర్లో. అంటే అది డ్రీమ్ అక్క, అది ఫుల్ఫిల్ అయితే డెఫినెట్గా నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది. సోయల్ అన్నతో చేశాను ఒక సాంగ్, నా ఛానల్లోనే ఉంది. ఎస్ ఎస్, సో ఒక చిన్న స్టార్ట్ సూపర్ హిట్ సాంగ్, మిలియన్స్ లో వెళ్ళింది వ్యూస్.
అంటే నీకు ఏదైనా మిలియన్స్కి నీకు ఏమన్నా దగ్గర దగ్గర సంబంధాలు ఉన్నాయా ఏంటి? ఏది పట్టుకున్నా కానీ బంగారం అన్నట్టు, ఏది పాడినా కానీ మిలియన్స్లోకి వెళ్ళిపోతుంది. అంటే పబ్లిక్ నర్వ్ ఏందో తెలుసక్క నాకు. సో దాని ప్రకారంగా నేను రాస్తాను సాంగ్స్. వాళ్ళకి ఏది కావాలో అది వాళ్ళకి చేతిలో పెట్టేస్తే అది వాళ్ళు వైరల్ చేసేస్తున్నారు. జనరల్గా ఏంటంటే ఒక టైప్ ఆఫ్ పీపుల్ లైక్ అయితే స్టూడెంట్స్ లేకపోతే యూత్ ఇలాంటి వాళ్ళు బాగా అట్రాక్ట్ చేస్తాయి. అదేంటో నీ సాంగ్స్ అనేసరికి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని ఏం లేదు, ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు. చూడ్డానికి ఏమో లవ్ సాంగ్స్ ఉంటాయి, లేకపోతేనేమో కొంచెం ర్యాగింగ్ చేసిన సాంగ్స్ ఉంటాయి. అయినా కానీ ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలా రాస్తున్నావు సాంగ్స్ మటుకు. లైక్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది మేబీ ఇవి కొన్ని అద్భుతాలు చేస్తున్నావనే చెప్పాలి నువ్వు. అనుకోవచ్చు అక్క. యాహ్! అండ్ కానీ అఫ్రోజ్ నువ్వు అసలు నాకు తెలిసినంత వరకు వన్స్ మాస్టర్స్ చేసి వచ్చిన తర్వాత నువ్వు ఎటువంటి ట్రైనింగ్ తీసుకోలేదు కదా? మ్యూజిక్లో మ్యూజిక్ కానీ లేకపోతే సింగింగ్‌లో కానీ. నేను దానికన్నా ముందు కూడా ఎక్కడ తీసుకోలేదక్క. ఇప్పుడు కూడా తీసుకోలేదు. మ్యూజిక్లో నాకు అసలు చిన్నప్పటి నుంచి ఏం లేదా? లేదక్క. నేను అసలు మ్యూజిక్ నేర్చుకోలేదు. సింగర్ అవ్వాలన్నా, ఒక మ్యూజిషియన్ అవ్వాలన్నా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి చాలా ప్రాక్టీస్ కావాలి. అంటే ఏదో సినిమాల్లో కామెడీగా చెప్తారు, స్విమ్మింగ్ పూల్‌లో తెల్లవారుజామున లేచి కూర్చొని ప్రాక్టీస్ చేశామని చెప్పి. అదైతే కామెడీ కానీ నిజానికైతే చాలామంది ప్రాక్టీస్ చేసి చాలా సాధన కావాలి దేనికైనా. అండ్ అట్ ది సేమ్ టైం మ్యూజిక్ అనేది అసలు నేర్చుకోకుండా కంపోజ్ చేయడం అసలు ఎలా పాసిబుల్ అవుతుంది? ఇప్పుడు అదైతే నేను గాడ్ గిఫ్ట్ అనే చెప్పొచ్చక్క. నాకు ఎలా ట్యూన్స్ అది వస్తున్నాయి కూడా ఇంత అన్నట్టు. బాగా. సో మ్యూజిక్ నేను ఒక సర్టెన్ ఏజ్ వరకు నాకు నేర్చుకోవాలని ఉండే. అరే మ్యూజిక్ నేర్చుకుందాం అన్నట్టు ఉండే. కానీ నేర్చుకోలేకపోయినా, టైం కుదరలేదు నాకు. సో నేను డిగ్రీ చేసేటప్పుడు చిన్న పార్ట్ టైం జాబ్ కూడా చేస్తుండే. ఆ అమౌంటే నేను తీసుకొని మళ్ళీ మ్యూజిక్ వీడియోస్కి ఇన్వెస్ట్ చేస్తుండే. సో నాకు అసలు టైం దొరకకపోతుంది. సో అలా నేను మ్యూజిక్ నేర్చుకోలేదు. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఒకవేళ నాకు మ్యూజిక్ నేర్చుకునే ఛాన్స్ వచ్చినా నేను నేర్చుకోను. ఎందుకంటే ఇప్పటివరకు నేను చూస్తే నా సాంగ్స్ మంచి క్రోర్స్ ఆఫ్ వ్యూస్లు ఉన్నాయి. 5.4 crore వ్యూస్ ఒకటి ఉంది, 1.5 crore ఒక వ్యూస్ ఉంది. సో ఇంత నచ్చుతుంది కదా పబ్లిక్కి. సరే ఏ ఆర్టిస్ట్ ఎంత నేర్చుకున్నా ఒక సర్టన్ టైం వరకు ట్రెండింగ్లో ఉంటారు. ఇప్పుడు నేను కూడా ఒక సర్టన్ టైం వరకు నేను కూడా ట్రెండింగ్లో ఉంటాను. ఆ సర్టన్ టైం వరకు కూడా ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలని ఉంది నాకు. ఏంటంటే అఫ్రోజ్ అలీ ఒక ఆర్టిస్ట్ మ్యూజిక్ నేర్చుకోకుండా కూడా ఈ స్టేజ్ వరకు వచ్చారు అన్నట్టు. ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ ఒక స్టాండర్డ్ సెట్ చేశారు. ఏంది ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఆస్కర్ గెలిచారని ఒక స్టాండర్డ్స్ ఉంది. సో నేను ఏంటంటే సరే ఒక అఫ్రోజ్ అలీ ఒక ఆర్టిస్ట్ నార్మల్ మ్యూజిక్ నేర్చుకోకుండా కూడా హిట్ సాంగ్స్ ఉన్నాయి అతనివి అన్నట్టు ఒక సెట్ చేయాలన్నమాట. యువర్ డ్రీమ్ కమ్ ట్రూ అఫ్రోజ్. ఎందుకంటే ప్రతిదీ నువ్వు యూనిక్గా ఆలోచిస్తున్నావు, అందరూ లా కాకుండా. మేబీ అంటే చాలామంది రెమ్యూనరేషన్స్ కొంచెం గట్టిగా ఆఫర్ చేస్తే టెంప్ట్ అవుతారు, అది ఎవరికైనా కామన్. కానీ నువ్వేంటంటే ఆల్రెడీ ఛాన్సెస్ వస్తున్నా, రెమ్యూనరేషన్స్ ఇస్తామని చెప్తున్నా కానీ ఇండిపెండెంట్గానే ఏదో సాధించాలి అని చెప్పేసి నువ్వు థింక్ చేస్తున్నావు. అవునక్క. నువ్వు సాంగ్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నీ ఫస్ట్ ఇన్కమ్ ఎంత? ఫస్ట్ అంటే యూట్యూబ్ నుంచి. యూట్యూబ్ నుంచి ఫస్ట్ ఇన్కమ్ అంటే అక్క నేను 2019 నుంచి నా ఓన్ ఛానల్ స్టార్ట్ చేశాను. 2019 నుంచి 2020 వరకు నాకు అమౌంట్ ఏం రాలేదు. ఆ అమౌంట్ ఎగ్జాక్ట్ నాకు 2020 జనవరిలో పడింది. అంటే 1 year అమౌంట్ మొత్తం ఒకటేసారి పడింది అనమాట. నాకు కొంచెం యూట్యూబ్ వల్ల కొంచెం డిలే అయింది. అంటే అడ్రస్ అది ఇది దానివల్ల కొంచెం డిలే అయితే 1 year నాకు ఇన్కమ్ ఒకటేసారి పడింది. ఆ 1 year ఇన్కమ్ 24,000 వచ్చింది అక్క. ఆ 24,000లో 1,000 మమ్మీకి, 1,000 అక్కకి, 1,000 డాడీకి ఇచ్చిన. మిగతా నేను పెట్టుకున్నాను. అక్క అడిగింది కూడా, నువ్వు ఇంత తక్కువ ఎందుకు ఇస్తున్నావు, ఇవ్వచ్చు కదా మొత్తం అంటే. నేను అప్పుడు ఒకటే మాట చెప్పిన, మీకు థౌజండ్స్లోనే కావాలంటే నేను ఇచ్చేస్తాను, ఇది నమ్మకం పెట్టండి, ఇది తీసుకెళ్ళి నేను మంచి అమౌంట్ తెస్తాను అంటే. ఆ ఇయర్లోనే రెడ్డి గారి అమ్మాయి చేశాను. దాని నెక్స్ట్ ఇయర్ ఎగ్జాక్ట్ 1 year తర్వాత thousands lakhsలో ఇచ్చాను ఇంట్లో. వావ్! సో నువ్వు ఛాలెంజ్ చేసింది క్లియర్‌గా 1 yearలో ఇంప్లిమెంట్ చేసావు. సో అయితే నెక్స్ట్ ఇయర్ కల్లా మేబీ నువ్వు ఇప్పుడు నాకు చెప్పినవి ఏవైతే ఉన్నాయో అందులో కొన్నైనా నిజాలయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నేనైతే కష్టపడుతున్నా. ఇప్పుడు మనం ఎక్కడి వరకు వెళ్తామో చూడాలి. డెఫినెట్‌గా. ఎందుకంటే చాలా చిన్న ఏజ్ నీది. ఇంత ఈ ఏజ్‌కే నువ్వు ఈ రకంగా అంటే చాలా సక్సెస్ అయ్యి ఓన్‌గా ఎక్కడి నుంచి స్టార్ట్ చేసావు, ఇప్పుడు ఎక్కడున్నావు, ఇంతమందిని ఇంటర్వ్యూస్ కోసం వెంటబడుతున్నారంటే వాట్ యూ అచీవ్డ్ అనేది నీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. సరే అండ్ ఇప్పుడు ఇన్కమ్ అయితే నేను అడగను. ఎందుకంటే నీ ఇన్కమ్ అడిగితే నా ఇంట్లో ఇన్కమ్ నేను బయట పెట్టినట్లే. అవునక్క. సో అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇన్స్టాలో చూస్తున్నాను నేను రెగ్యులర్గా, నేను కూడా ఫాలో అవుతున్నాను. ఆల్మోస్ట్ ఇంతకుముందు ఒక 6 months బ్యాక్కి ఇప్పటికి ఇన్స్టాలో బాగా నీకు ఫాలోవర్స్ పెరిగారు అండ్ ప్రమోషన్స్ బాగా చేస్తున్నావు అండ్ ఎక్కడికి పడితే అక్కడ గెస్ట్గా వెళ్తున్నావు. ఇన్స్టాలో అంత వైరల్ అవ్వడానికి రీజన్ ఏంటి?
టీమ్ చరణ్ అని ఒక మేనేజ్మెంట్ టీం ఉన్నారక్క. వాళ్ళకి నా ఇన్స్టాగ్రామ్ ఇచ్చాను నేను January 1st. వాళ్ళతో నాకు 1 year నుంచి మంచి బాండింగ్ ఉంది. దిల్ దే బైఠా అప్పటి నుంచి ఆ సాంగ్ చేసినప్పటి నుంచి అంటే ఎగ్జాక్ట్ 1 year నుంచి ఉంది నాకు వాళ్ళతో మంచి బాండింగ్. సో వాళ్ళు ఏం చెప్పారంటే January 1st నుంచి మేము వేరే ఇన్ఫ్లుయెన్సెస్ని కూడా తీసుకొని వాళ్ళని కూడా గ్రో చేయాలనుకుంటున్నాం అంటే, అరే వేరే ఇన్ఫ్లుయెన్స్ ఏంటి నన్ను కూడా తీసుకోండి మరి నాకు కూడా ఉంది కదా అంటే 13,000 ఫాలోవర్స్ ఉండే వాళ్ళకి ఇచ్చినప్పుడు. సో January 1st ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేశాను. December 31st ఒక ఈవెంట్ అయింది. సో వాళ్ళకి ఇస్తున్నాను కాబట్టి నేను ఏం చేశానంటే నా కెమెరామెన్ని ఒకరిని తీసుకొని ఏదైతే ఈవెంట్లో నేను పాటలు పాడానో అది మొత్తం ఫుటేజ్ నేను తీసుకున్నాను. అంటే నా పర్సనల్గా నేను పెట్టుకొని ఫుటేజ్ మొత్తం తీసి వాళ్ళకి ఇచ్చాను నేను ఫుటేజ్ టీమ్ చరణ్ వాళ్ళకి. వాళ్ళు అది మంచి కట్ చేసుకుంటూ రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. అవి వైరల్ అవ్వడం వల్ల ఇప్పుడు చాలా ఈవెంట్స్ ఆఫర్స్ వస్తున్నాయి. ఇంకా 13,000 నుంచి ఇప్పుడు 75,000 ఫాలోవర్స్ అయ్యారు వితిన్ 2 months. 2 monthsలో 13,000 నుంచి 75,000 ఫాలోవర్సా? ఎలా పాసిబుల్ అబ్బా అసలు? సో వాళ్ళు కూడా వాళ్ళకు కూడా కొంచెం ఫార్ములాస్ అవన్నీ ఉన్నాయి, వాళ్ళు వాడుతున్నారు. నా యూట్యూబ్ ఇంకా ఇది 2 కూడా వాళ్ళే హ్యాండిల్ చేస్తున్నారు. ఇన్స్టా అసలు ఇంత ఫాలోవర్స్ ఎలా మేనేజ్ అవుతున్నారు అనుకున్నా. సో నీకు బ్యాక్ సపోర్ట్ ఉంది అయితే. నేను వాళ్ళకి ఇచ్చేసాను. ఓకే. సో అంటే ఏంటి, షేరా లేకపోతే అమౌంటేనా? వాళ్ళు చార్జ్ చేస్తారు అక్క, మంత్లీ ఇంత అమౌంట్ అని చార్జ్ చేస్తారు. ఆల్మోస్ట్ 2019లో కదా నువ్వు స్టార్ట్ చేసింది. 2019 నుంచి 24 వరకు ఆల్రెడీ అఫ్రోజ్ అలీ అంటే ఏమీ తెలియని టైం నుంచి ఇప్పుడు అఫ్రోజ్ అలీ అంటే ఒక సెలబ్రిటీ స్టేటస్ నువ్వు సంపాదించుకున్నావు. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ఈ సాంగ్స్ ఇప్పుడు ఎక్కువ వైరల్ అవుతున్నాయి కదా అక్క నావి ఇన్స్టాలో. సో కమెంట్స్లో చాలామంది వన్ సైడ్ లవర్ కోసం ఒక సాంగ్ కావాలి అని చెప్పారు. అంటే మాయ చేసావే ఒక పొజెసివ్ లవ్ స్టోరీ, రెడ్డి గారి అమ్మాయి ఒక నార్మల్ లవ్ స్టోరీ. సో ఒక వన్ సైడ్ లవర్ కోసం కూడా రావాలంటే నాకు కూడా స్ట్రైక్ అయింది, అరే ఇది కూడా మంచిగా ఉంది కదా కాన్సెప్ట్, నాకు ఎందుకు రాలే అనుకున్నా. సో ఆ కాన్సెప్ట్ మీద కొన్ని లైన్స్ రాసాను నేను, చాలా బాగుంది. కామెంట్స్ లో వచ్చిందా లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైనా పర్సనల్ రిక్వెస్ట్ చేశారా? కాదక్క, కమెంట్స్ చాలా మంది కమెంట్స్ పెట్టారు, వన్ సైడ్ లవ్ కోసం కావాలి, వన్ సైడ్ లవ్ కోసం కావాలంటే. సో అవన్నీ విని ఇంకా నార్మల్గా నాకు కూడా స్ట్రైక్ అయింది, అరే బాగుంది కదా కాన్సెప్ట్, ఒకసారి ట్రై చేద్దామని రాస్తే చాలా మంచి లైన్స్ వచ్చాయి. అఫ్రోజ్ నేను కావాలంటే ఎడిటింగ్ లో కట్ చేపిస్తాను. నాకు ఒక విషయం చెప్పు, లవ్ గురించి ఇంత కాన్సెప్ట్స్ ఇన్ని వస్తున్నాయి, కొంపదీసి ఎవరినైనా లవ్ చేసావా? అట్లా ఏం లేదక్క. పర్లేదు, నేను మమ్మీకి చెప్పను చెప్పు. అలాంటిది ఏం లేదక్క. అలాంటిది ఏం లేదా? ఓకే. అంటే ఏదైనా ఒకటి రాయాలి అంటే దాని మీద మనం ఫీల్ అవ్వాలి. ఆ ఫీల్ కరెక్ట్ గా మనం లోపల ఫీల్ అవుతున్నప్పుడే అది రాయడంలో బయటకు వస్తుంది అంటారు కదా చాలా మంది. నేను ఆ క్యారెక్టర్ని ఇమాజిన్ చేసుకుంటాను. సపోజ్ నాకు ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ ఉంటే నేను ఎట్లుంటాను, పొజెసివ్ ఉంటానా అన్నట్టు ఒక రాస్తాను. సపోజ్ నాకు ఒక అమ్మాయి నచ్చితే నేను ఎలా చేస్తున్నా, రెడ్డి గారి అమ్మాయి రాసాను. సపోజ్ ఒకవేళ నేను వన్ సైడ్ లవ్ నాది ఉంటే ఎలా ఉంటుందని. అంతెందుకు ఒక క్యాన్సర్ పేషెంట్ మీద కూడా నేను రాశాను. అంటే మనం ఎప్పుడు పుట్టామో మనకు తెలుసు, కానీ మనం ఎప్పుడు చేస్తామో మనకు తెలియదు. కానీ కొంతమందికి తెలుసు వాళ్ళు ఎప్పుడు చేస్తున్నారు, క్యాన్సర్ పేషెంట్స్కి వాళ్ళకి ఒక ఇంతే సర్టన్ టైం ఉందని తెలుసు కదా. సో నేనే ఒక క్యాన్సర్ పేషెంట్ అయితే నేను ఎలా ఫీల్ అవుతానో అని ఒక సాంగ్ రాశాను. అది నేను ఇప్పుడు కంప్లీట్ చేయలేదు, ఎందుకంటే రాసు ఎంత ఎమోషనల్గా లైన్స్ వచ్చాయంటే నేనే ఎడిట్ చేశాను. అంటే అమ్మా నాకు అవ్వట్లేదని. ఆ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. ఇన్ ఫ్యూచర్ నేను రిలీజ్ చేస్తాను అది కూడా, అంటే క్యాన్సర్ పేషెంట్స్ కోసం చాలా అలా. ఎప్పుడు రిలీజ్ అవబోతుంది ఆ సాంగ్? మేబీ నెక్స్ట్ ఇయర్ వరకు అట్లా చేస్తాను అక్క. అది హిందీలో రాస్తాను. అది ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్ ఒకటి వస్తుంది కదా. అవును. సో ఆ సాంగ్ అదే వన్ సైడ్ లవ్ కోసం. ఈ సాంగ్ టైటిల్ అర్థం చేసుకో. బట్ ఇప్పటి వరకు ఈ సాంగ్ రిలీజ్ అవ్వలేదు కదా. రిలీజ్ అవ్వలేదు. ఎక్స్క్లూజివ్ అండి మా హిట్ టీవీకే, మా కోసం పాడుతున్నాడు అఫ్రోజ్ ఈరోజు. ప్లీజ్. సో కొన్ని లైన్స్ రాసానక్క. చూసి చూడనట్టుండడం రాదే నాకు, చూసినప్పుడల్లా దొరికిపోతానే, ఈ మాయ మాటలు అసలు రావే నాకు, మాయ చేసే మోసగాన్ని కాదు నేను, నా గుండెలో మాటలు చెప్పాలంటే గుండె ధైర్యం అంటూ సరిపోదులే, అర్థం చేసుకో పిల్ల, నా కల్లో పెట్టి చూసుకుంటా, నువ్వు అర్థం చేసుకో పిల్ల, నా మనసారా ప్రేమించుకుంటా, అర్థం చేసుకో పిల్ల, నా కల్లో పెట్టి చూసుకుంటా, నువ్వు అర్థం చేసుకో పిల్ల, నా మనసారా ప్రేమించుకుంటా, నువ్వే చెల్లి నువ్వే చెల్లి, గుండె గాయం చేసేసి పోతున్నావే నా. వావ్, చాలా బాగుంది. అంటే వన్ సైడ్ లవ్ కదా, వన్ సైడ్ లవర్స్కి బాగా యూజ్ అవుతుంది కదా. అబ్బాయిల కోసం బాగానే రాసావు, మరి అమ్మాయిల పాపం, అమ్మాయిల్లో కూడా వన్ సైడ్ లవర్స్ ఉంటారు కదా, మరి వాళ్ళని ఏమంటున్నావు? ఈ సాంగ్లోనే చేస్తాను అక్క. కావాలంటే ఒకవేళ మంచి సాంగ్ అవుతుంది అంటే సగం సాంగ్ అబ్బాయి వర్జన్, సగం సాంగ్ అమ్మాయి వర్జన్ అని చేస్తాను. ఇప్పుడు మాయ చేసావే కూడా పొజిటివ్నెస్ అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి ఉంటుంది కాబట్టి ఇద్దరితో పాడించాను సేమ్ లైన్. ఫస్ట్ ఏమో అబ్బాయి, చివర్లో అమ్మాయి, సేమ్ లిరిక్స్ కదా. ఎందుకంటే ఇద్దరు కూడా సేమ్ ఫీల్ అవుతారు కదా. ఎస్
కానీ నీకు పర్ల్స్ నిజంగా బాగా తెలుసు. ఎస్పెషల్లీ నీ సాంగ్స్ యూత్‌ని బాగా కట్టిపడేస్తాయి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో జరిగేది అదే. వన్స్ వాళ్ళు కాలేజ్‌కి వెళ్ళిన దగ్గర గానీ, లేకపోతే మేబీ వాళ్ళు ఎంప్లాయీస్ అయినా గానీ, వన్స్ ఒక లవ్‌లో ఉన్నవాళ్ళు చాలా ఈజీగా కనెక్ట్ అవుతారు. మేబీ నువ్వు సక్సెస్ అవ్వడానికి అదొక రీజన్ అనుకోవచ్చా? అవునక్క. అంటే నా లైన్స్ ఎట్లంటే రియాలిటీకి చాలా దగ్గరుంటది. అండ్ పబ్లిక్ కనెక్ట్ అయిపోతారు తొందరగా. సో, అలా కనెక్ట్ అయ్యి వాళ్ళు షేర్ చేసేస్తారు. అలా షేర్ చేస్తూ చేస్తూ సాంగ్ మొత్తం వైరల్ అయిపోతుంది. ఓకే. అండ్ ఫస్ట్ 'రెడ్డి' గారి సాంగ్ రిలీజ్ అయినప్పుడేనా రెమ్యూనరేషన్ బాగా వచ్చింది నీకు? ఆ 'రెడ్డి గారి అమ్మాయి' సాంగ్ రిలీజ్ అయిన 1 ఇయర్ వరకి నాకు ఓన్లీ 1,00,000 వ్యూసే ఉండే అక్క. సో, దాని తర్వాత నేను 'పరేషాన్' అని ఒక సాంగ్ చేశాను. ఓకే. ఆ సాంగ్‌కి మంచి వ్యూస్ రావడం వల్ల దాని నుంచి నేను ఎంత పెట్టానో దానికి కొంచెం డబుల్ అమౌంట్ వచ్చింది. 'పరేషాన్' అనేది అది కంప్లీట్‌గా హిందీ సాంగ్ కదా? అవును. ఉర్దూ సాంగ్. హైదరాబాదీ హిందీ సాంగ్. అదే ఆ ఓల్డ్ సిటీలో సాంగే కదా అది? అవునక్క. ఫస్ట్ బాగా ఇన్‌కమ్ జనరేట్ అయిన సాంగ్ అదేనా? కాదక్క. దాని నుంచి ముందు 'మర్ఫీ పాషా' అని ఉంది. దానికి 8 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. ఓకే. సో, ఫస్ట్ అసలు అంటే ఫస్ట్ ఇన్‌కమ్ తీసుకెళ్ళి అమ్మకిచ్చిన తర్వాత అమ్మ ఎలా ఫీల్ అయ్యారు? అంటే 1,000 ఇచ్చాను కదా అక్క. సో, మంచి ఫీల్ అయ్యారో లేదో తెలవదు. కానీ ఏదో స్టార్ట్ అయితే అయింది అన్నట్టు మమ్మీ ఫీల్ అయింది. 1000 ఇచ్చిన మాట కరెక్టే. కాకపోతే 1000 తర్వాత లక్షల్లోకెళ్ళింది కదా ఇన్‌కమ్. నెక్స్ట్ వచ్చినప్పుడు చాలా ఖుషి. ఓకే. ఎంతైనా అంటే ఇంత తక్కువ అమౌంట్ 1 ఇయర్‌లో నేను సంపాదించాను కదా అక్క. 2019 నుంచి 2021 వరకు నాకు 24,000 ఇన్‌కమ్ వచ్చింది. సో, అది సరిపోదు చూడాలంటే. 2,000 పర్ మంత్ అనుకోవాలి ఇప్పుడు అలా చూస్తే. కానీ నేను అదే 20,000, 21,000 నా చేతిలో పెట్టుకొని నెక్స్ట్ సాంగ్స్‌కి ఇన్వెస్ట్ చేసి మంచిగా చేస్తూ నెక్స్ట్ ఇయర్‌కి కొంచెం మంచి అమౌంటే ఇంట్లో సీదా రాంగానే సీదా మమ్మీ చేతిలో పెట్టేసాను. చూడు మమ్మీ ఇప్పుడు ఇచ్చేసాను. ప్రొడ్యూసర్ కూడా సారే సాంగ్స్‌కి. సో, సీదా మమ్మీ చేతిలో ఇలా పెడితే అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే, నువ్వు చెప్పిన మాట మీద ఉన్నావు నువ్వు అన్నట్టు. అంటే ఆ కమిట్మెంట్ నిలబెట్టుకున్నావు అయితే. ఓకే. అక్కకి మరి అక్క పరిస్థితి ఏంటి పాపం? అక్క గిఫ్ట్స్ ఇచ్చాను అక్క నేను. ఓకే. అక్క బర్త్డేస్‌కి మంచి గిఫ్ట్స్ ఇచ్చాను. ఒకసారి రింగ్ ఇచ్చాను. ఒకసారి నార్మల్ కాళ్ళకి మెట్టెలు ఉంటాయి అది ఇచ్చాను. ఓకే. అంటే అక్కకి స్పెషల్ గిఫ్ట్స్ అన్నమాట. మమ్మీకి డబ్బులు, అక్కకి గిఫ్ట్స్. ఓకే. నా దగ్గర ఏం పెట్టుకోను అక్క. అసలు అమౌంట్ ఏం పెట్టుకోను. నా దగ్గర ఉంటే ఖర్చు అయిపోతుందని నా అకౌంట్‌లో రాగానే సీదా మమ్మీ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తాను. ఓకే. మమ్మీ దగ్గరనే తీసుకుంటాను నేను అది. అవునా? ఇంట్లో ఎవరైనా అంతే. అక్కకి వచ్చినా మమ్మీ అకౌంట్‌లోనే ఉంటది. ఎవరి దగ్గరైనా మమ్మీ అకౌంట్‌లోనే. మమ్మీయే ఇస్తది అందరికి. మమ్మీ అలా కంట్రోల్‌లో పెట్టింది మీ అందరిని ఫస్ట్ నుంచి. పాప ఉండేది అది ఇదివరకు అనేదాన్ని. డ్యాడీకి ఏమైనా కావాలన్నా డ్యాడీ అయినా మమ్మీని అడగాల్సింది కదా! మంచి కంట్రోల్‌లో పెట్టారు అని చెప్పి. ఇప్పుడు సేమ్ పిల్లల్ని కూడా అక్క అసలు మామూలుగా కంట్రోల్‌లో పెట్టట్లేదు పిల్లల్ని కూడా. బట్ షీ డిజర్వ్ ఇట్. ఎందుకంటే ఆమె కష్టానికి, ఆమె పడిన హార్డ్ వర్క్‌కి ఆ పిల్లలు ఈ రేంజ్‌లో ఉండి ఇప్పుడు ఆ పిల్లలు కూడా తీసుకెళ్ళి డబ్బులు ఇవ్వడం అనేది ఆమె చాలా హ్యాపీనెస్. అంటే ఆమె పడిన ఇన్నాళ్ళ కష్టం ఆమె మర్చిపోయి ఉండొచ్చు నాకు తెలిసి. డబ్బులు అయితే ఏం లేదక్క. డబ్బులు కానీ మమ్మీ చాలా కష్టపడ్డది. మమ్మీ చాలా కష్టపడింది. అంటే నేను చూసాను కాబట్టి మమ్మీని డైరెక్ట్‌గా. ఇప్పుడంటే నువ్వు సెలబ్రిటీ అయిపోయావు కానీ, ఆ టైంలో మమ్మీ మీకోసం అని చెప్పేసేసి చాలా సాక్రిఫైజెస్ కూడా చేశారు. కానీ మమ్మీ ఎంత కష్టపడినా నాకు ఏ రోజు ఇట్లా చెప్పలేదు. నువ్వు మ్యూజిక్ చెయ్యకు వదిలే అని అయితే చెప్పలేదు. ఎంత మేము అంత రిచ్ కాకపోయినా తను సపోర్ట్ చేసింది మమ్మీ నాకు. అంటే నాకు ఫైనాన్షియల్‌గా కూడా సపోర్ట్ చేసింది మమ్మీ. ఇంట్లో చెప్పకుండా సరే 5,000 తీసుకో. నీకేమైనా ఖర్చులకు అయితాయేమో అన్నట్టు. షూట్ వెళ్ళేటప్పుడైనా, పాట రికార్డింగ్ అయినప్పుడు అట్లా కూడా మమ్మీ సపోర్ట్ చేసింది. ఇంట్లో ఎవరికి చెప్పకుండా నాకు ఇస్తుంది అప్పుడప్పుడు. ఓకే. కానీ ఎప్పుడు అనిపించలేదా మేబీ అంటే నేను ఈ స్టెప్ తీసుకుంటున్నాను మేబీ ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ ఆ ఇంట్లో అందరూ డిసప్పాయింట్ అవుతారు అని చెప్పి ఎప్పుడు అనిపించలేదు? ఇది నేను మొత్తం దీని మీదనే ఉంటానని ఎప్పుడు అనుకోలేదు కదా అక్క. అంటే బ్యాకప్‌గా నేను స్టడీస్ ఎట్లైనా చేస్తున్నాను. ఇంకా స్టడీస్‌లో కూడా నాకు 80% పైననే వస్తుంది ఎప్పుడైనా. సో, నేను ఏదైనా జాబ్ అయినా లేకపోతే బిజినెస్ అయినా చేస్తాను అన్నట్టు నా మైండ్‌లో ఉంది. ఇది జస్ట్ నేను నా ప్యాషన్ వరకే పెట్టుకుంటున్నాను. అందుకే నేను మూవీస్‌లో కూడా వెళ్ళట్లేను. ఒక కమిట్మెంట్ లాగా అయిపోతది. పిలిచినప్పుడు వెళ్ళాలి అన్నట్టు నాకు లేదు. మనమే ఇట్లా ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. మన దగ్గరనే వచ్చి వర్క్ కావాలని అడగాలి అట్లా. ఆ స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేస్తాం. అండ్ మాస్టర్స్ చేసావు కదా! ఇన్ ఫ్యూచర్ మళ్ళీ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? లేదక్క ఇంకా. ఏదైనా ఇండియాలోనే. ఇంకేదైనా. పుట్టిన ప్లేస్‌లోనే ఏదైనా నిరూపించుకోవాలంటే రచ్చ గెలిచే కంటే ఇంటే గెలుద్దామని వచ్చావన్నమాట. యాక్చువల్లీ నేను 2 ఇయర్స్ అక్కడ ఉండి అంటే చాలా టైం వేస్ట్ అయిపోయింది. నేను సాంగ్స్ ప్రొడక్టివ్‌గా ఏం చేయలేకపోయినా. అంటే అక్కడ నేను పార్ట్ టైమ్ జాబ్ చేసిన, ఇంకా స్టడీస్ కూడా కంప్లీట్ చేసిన. కానీ ప్రొడక్టివ్ ఏం కాలేదు. ఇప్పుడు వచ్చి 6 మంత్స్‌కే నేను ఇంత నాకు పేరొచ్చింది. ఆ 2 ఇయర్స్ కూడా నాకు 13,000 ఫాలోవర్స్‌కి 13,000 ఉన్నారు. ఇప్పుడు వచ్చిన తర్వాత సాంగ్స్ చేశాను, హిట్ అయినాయి. మళ్ళీ ఇన్‌స్టా గ్రో అవుతున్నాను. ఈ 6 మంత్స్ లోపలే ఇంత అయింది నాకు మరి. ఇప్పుడు ప్రెజెంట్ మామూలుగా ఎవరైనా లైక్ అంటే అసలు నీ గ్రోత్ అంతటికి కారణం ఎవరు అంటే ఏమని చెప్తావు? నా గ్రోత్ అంతా కారణం అంటే మమ్మీ అనే చెప్తాను అక్క.
ఓకే. మమ్మీ ఒకవేళ వద్దు నువ్వు చెయ్యొద్దు అని చెప్పేస్తే నేను ఇప్పుడు చేయకపోతున్నాయి కాబట్టి తను అట్లా గట్టిగా చెప్పలేదని నేను మెల్లమెల్ల చేస్తూ వచ్చాను అక్క. ఓకే. బట్ వన్స్ మమ్మీ అంటే ఇంట్లో ఓకే. తన గురించి తన ప్లేస్ అయితే ఎవరు రీప్లేస్ చేయలేరు. మమ్మీని పక్కన పెడితే ప్రెజెంట్ అసలు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇన్స్పిరేషన్ అంటూ ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఏదైనా అంటే ఎంత పెద్ద హీరో అయినా ఎవరు ఇన్స్పిరేషన్ అంటే చిరంజీవి అని చెప్పినట్లు. అసలు మీ ఇన్స్పిరేషన్ కారణం ఎవరు? హనీ సింగ్ని చూసి వచ్చాను అక్క. హనీ సింగ్. హనీ సింగ్ని నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు విని నేను కూడా రాస్తాను సాంగ్స్ అని రాసి 2017 నుంచి సాంగ్స్ రాయడం అంటే చేయడం స్టార్ట్. 2014 to 16, 17 వరకు హనీ సింగ్ ఒక రాకింగ్ అంటే మంచి. అప్పుడు హనీ సింగ్ అంటే అసలు మామూలుగా ఉండేది కాదు కదా. మంచి ట్రెండింగ్. తెలుగులో రావడానికి నాకు రాహుల్ సిప్లిగంజ్ ఇన్స్పిరేషన్ అక్క. ఓకే. అంటే చాలా డిఫరెంట్గా ఇప్పుడు మాకి కిరికిరి అన్నట్టు ఆ వర్డ్స్ అంటే టైటిల్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా. సో నేను కూడా నా సాంగ్స్కి డిఫరెంట్ టైటిల్ పెట్టాలని. ఇప్పుడు మాయ చేసేసావే నార్మల్ ఉంది, కానీ రెడ్డి గారి అమ్మాయి అయినా గమ్మత్ అయినా ఒక సాంగ్ ఆగమని ఉంది ఒక సాంగ్. ఇప్పుడు అర్థం చేసుకో అంటే కొంచెం డిఫరెంట్ ఉండాలి, ఇంకా కనెక్ట్ అయిపోవాలి. యాక్చువల్గా మీ ఇద్దరికి ఒక కనెక్షన్ ఉంది కొంచెం. వర్డ్స్ అంటే లైక్ టైటిల్స్ ఇద్దరు కూడా ఒకేలా పెడతారు. అండ్ వే ఆఫ్ టాకింగ్ కూడా ఇద్దరిది ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది. హైదరాబాద్ కదా, హైదరాబాద్ అబ్బాయిలు కదా ఇద్దరు, తెలంగాణ అబ్బాయిలు తట్టు. సో మాట తీరు కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. అండ్ నీ వర్డ్స్ కూడా నువ్వు సాంగ్లో ఏవైతే లిరిక్స్ యూజ్ చేస్తావో తను కూడా ఆల్మోస్ట్ అవే లిరిక్స్ యూజ్ చేస్తూ ఉంటాడు. అంటే నేను ఏదో కాపీ పేస్ట్ అనట్లేదు, కాకపోతే చాలా సిమిలర్గా అనిపిస్తూ ఉంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫ్యూచర్లో ఓన్లీ సాంగ్స్ ఏనా లేకపోతే మూవీస్లో కూడా ఏమన్నా? మూవీస్లో అంటే చెప్పాను కదా నాకు పెద్ద మంచి స్టార్ హీరో ఉంది. నాకు ఎలా అంటే నేను ఒక ఆప్షన్ లాగా కాదు, నేను ఒక ప్రియారిటీ అయితే అప్పుడు నేను ఆ మూవీకి చేస్తాను అక్క. అంటే అసలు నార్మల్గా ఇప్పుడు ఏమైనా వెబ్ సిరీస్ ఇలాంటి థాట్స్ ఉన్నాయా? నేను 2 years లండన్ ఉన్నాను కదా, ఒక మంచి స్టోరీ రాసుకున్నాను నేను. సో దానికోసమే ఇప్పుడు నేను నా ఇన్స్టాగ్రామ్ కూడా ఇంత గ్రో చేస్తున్నాను. మంచి ఆడియన్స్ని గ్రాప్ చేసి నేను రాసిన స్టోరీలో నేనే యాక్ట్ చేద్దాం, నేనే డైరెక్షన్ చేద్దామని నేను ప్లాన్ చేస్తున్నాను. చాలా అంటే చాలా 3 seasons రాసాను అది ఈ 2 years లోపలనే. చాలా మంచి స్టోరీ అది, చాలా డిఫరెంట్ స్టోరీ. ఇప్పటివరకు యూట్యూబ్లో అలాంటి స్టోరీ రాలేదు. సైన్స్ ఫిక్షనల్ స్టోరీ ఇది. సో అది నేనే చేస్తాను. పక్కా నెక్స్ట్ ఇయర్ జనవరిలో ఇది స్టార్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను అక్క. సో దానికోసం లుక్స్ మీద అయినా ఫిజిక్స్ మీద అయినా మొత్తం దీని మీద ఫిజిక్స్ మీద అయినా నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. సో ఇన్ ఫ్యూచర్ నేను మేము హీరోగా కూడా చూడబోతున్నాం. అంటే నా ఓన్ ఛానల్లో. నీ ఓన్ ఛానల్లో అది కూడా నాకు ఓటీటీకి ఇవ్వాలన్న అట్లా థాట్స్ లేవు. నా యూట్యూబ్ ఛానల్లోనే నేను వేసుకుంటా అది కూడా. ఓ బట్ అంటే ఆల్రెడీ నీ యూట్యూబ్ ఛానల్ అది కూడా ఒక పెద్ద ఛానల్ అయిపోయింది. ఎందుకంటే ఇన్ని సాంగ్స్ రిలీజ్ అయ్యి ఇంతమంది వ్యూవర్షిప్ ఉంది అండ్ సబ్స్క్రైబర్స్ బాగా ఉన్నారు ఇప్పుడు ప్రెజెంట్. అండ్ అట్ ది సేమ్ టైం ఇన్స్టాలో కూడా చాలా యాక్టివ్ అయ్యావు. అఫ్కోర్స్ దానికి నీకు సపోర్ట్ వేరే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అండ్ కాకపోతే ఏంటంటే ఒకవేళ మూవీస్లో కూడా ఏమన్నా మంచి ఆఫర్స్ వస్తే కనుక చేయడానికి ట్రై చేయి. షూర్ అక్క, డెఫినెట్లీ. ఎందుకంటే మా అబ్బాయి సినిమాల్లోకి వెళ్ళి చేస్తున్నాడు అని చెప్పి మేము కూడా చాలా గర్వంగా చెప్పుకుంటాము. ఇప్పుడు బూట్కట్ బలరాజు మూవీలో నేను కూడా కనిపిస్తాను అక్క. చిన్న బిట్లో స్టార్టింగ్లో రెడ్డి గారి అమ్మాయి సాంగ్ ప్లే చేశారంట. సో అది థియేటర్లోనే కనిపించింది, నార్మల్ ఓటీటీలో చూస్తే లేదు అది. ఓకే. సో నేను కనిపించాను, నేను రెడ్డి గారి అమ్మాయి సాంగ్ ఒక 5 to 10 seconds ప్లే అవుతుంది మూవీలో. సో మమ్మీ వాళ్ళకి చెప్పాను, చాలా వాళ్ళు కూడా మంచి ఖుషి అయ్యారు. ఎందుకు ఓటీటీలో ఎందుకు తీసేశారు? ఏమో తెలియదు అక్క, మేబీ ఆ సాంగ్ పెట్టొద్దు అనుకున్నారో లేకపోతే కొంచెం కట్ చేశారో ఏమో తెలియదు. ఓకే. ఓకే. కానీ ఎలా అనిపించింది 70mm స్క్రీన్ పైన నీ సాంగ్ అలా చూసుకోవడం? అది చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సాంగ్లో నువ్వే ఉంటావు అండ్ నీ సాంగ్ కనబడడం అంటే అది హై మూమెంట్ కదా నీకు. అవునక్క. ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అఫ్రోజ్. చాలా మంచి యువర్ ఆల్రెడీ ప్రూవ్డ్. మంచి సాంగ్స్ రాసావు అండ్ డైరెక్షన్ చేసావు, ఈవెన్ ప్రొడ్యూసర్గా కూడా మారావు నీ సాంగ్స్తో. అండ్ ఆల్రెడీ అఫ్రోజ్ అలీ అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఈవెన్ గూగుల్లో సెర్చ్ చేసినా కానీ నీ పేరు వస్తుంది. అండ్ ఇంట్లో వాళ్ళు ఏదైతే నిన్ను కష్టపడి పెంచారో దానికి డెఫినెట్గా నువ్వు మంచి పేరు తీసుకొచ్చావు. అంటే ఒక డిసిప్లిన్ వైజ్గా కూడా నాకు నీ గురించి తెలుసు, చాలా మంచి అబ్బాయివి. అండ్ ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. నువ్వు అనుకున్నవన్నీ కూడా చాలా తొందరలో సక్సెస్ అవ్వాలి. అఫ్కోర్స్ నీకు ఆ విల్ పవర్ ఉంది అండ్ నువ్వు డెఫినెట్గా నువ్వు సాధించుకుంటావు. ఇన్ ఫ్యూచర్ ఇంకా పెద్ద స్టార్ అవ్వాలి నువ్వు. ఇలానే కూర్చొని నాకు ఇంకొక ఇంటర్వ్యూ కూడా ఇవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ గిరాకొచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు రేడికల్ పిగురి.
కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.